అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే నవరత్నాల్లో భాగంగా వచ్చినటువంటి పేదలందరికీ ఇళ్ళు అనే కాన్సెప్ట్ ఒకటి. సో ఈ స్కీమ్లో ఇంకొకటి మెథడ్ ఏంటంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్. ఓకే, సో చాలామంది అప్లై చేస్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా చాలామంది ఉన్నారు. ఇది మనకేంటంటే ఇది కొంచెం చూడండి పిఎంఏవై. ఓకే, సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద అంటే మనకు వచ్చే ఫండ్ ఏదైతే ఉందో త్రూ ఈ యొక్క స్కీమ్ బేస్డ్ మీద వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్కి వచ్చే వరకు ఆ పేరు వస్తుంది. సో ఇదంతా పక్కన పెట్టేద్దాం. అసలు మనకు కావాల్సిన టాపిక్ ఏంటంటే మనకి కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మనకి కరెక్ట్గా పడినవా పడలేదా అనే విషయం మనం ఏ విధంగా తెలుసుకోవాలి. సో దానికి కానీ ఒక యూఆర్ఎల్ ఉందండి, ఇది నేను మీకు ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో. కానీ ఒకటి యూఆర్ఎల్ ఎన్నాళ్ళు పనిచేస్తుంది అనే విషయం అయితే నేను అష్యూరెన్స్ అయితే ఇవ్వలేను. సో రైట్ నౌ ఈ యూఆర్ఎల్ దొరికింది. సో మీకోసం అంటే ఆ అమౌంట్ గవర్నమెంట్ రావాల్సిన అన్ని బిల్స్ మీకు వచ్చినాయా రాలేదా, ఏమైనా పెండింగ్ ఉన్నాయా అనే విషయం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ యొక్క లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ స్టేటస్ అంటే మనకి బెనిఫిషియరీ ఐడి మనకేమైనా తెలుసా, మనకేం తెలియదు. ఒకవేళ మనం బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయితే ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మనకి ఏమైనా మెసేజ్లు వస్తూ ఉంటాయి. వాటిని మనం జాగ్రత్త పరుచుకున్నట్లయితే మన దగ్గర బెనిఫిషియరీ ఐడి ఉంటుంది. సో బెనిఫిషియరీ ఐడి లేనప్పుడు మనం ఏం చేస్తాం, సో సీదా మన దగ్గర ఉన్నటువంటి మన ఆధార్, ఎవరైతే ఇల్లు కట్టుకునేటానికి వాళ్ళ పేరు మీద వస్తుంది కదండి, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆధార్ నెంబర్ ఇవ్వగానే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయండి. ఓకే, సో ఈ విషయం పక్కన పెట్టేద్దాం, అసలు డిస్ప్లే అయ్యే డీటెయిల్స్ ఇవన్నీ. సో చూడండి, ఇదిగో పిఎంఎఫ్ఎస్ఐ కోడ్ ఇది. ఓకే, సో అదేవిధంగా ఇది కూడా మన బెనిఫిషియరీ కోడ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇది బెనిఫిషియరీ కోడ్, ఇది కొట్టినా మనకి డీటెయిల్స్ అయితే ఫెచ్ అవుతాయండి. సో ఓపెన్ ఏ రైట్ ట్యాబ్. సో అగైన్ చూద్దాం ఓపెన్ అవుతుందో లేదో, జస్ట్ ఇదే నేను కాపీ చేసుకుంటున్నాను. సో బెనిఫిషియరీ ఐడి అయితే దొరికింది. ఇప్పుడు బెనిఫిషియరీ ఐడితో మనం సెర్చ్ చేద్దాం. ఓకే, సో అందరూ బేసికల్లీ ఏంటంటే ఆధార్తోనే ట్రై చేయండి. ఆధార్తో ట్రై చేస్తేనే మీ డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్ వస్తాయి. ఓకే, సో చూడండి, ఇక్కడ చూసినట్లయితే బెనిఫిషియరీ ఐడి నేనైతే ఫైండ్ చేశాను. ఆటోమేటిక్గా బెనిఫిషియరీ ఐడితో కూడా వచ్చింది. సో మన యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. సో ఈ విషయం పక్కన పెడదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ సెటిల్మెంట్, అసలు పేమెంట్స్ ఏమేమి ఇస్తారు వీళ్ళు, ఇవి చూడండి. సో 2021 నుంచి 2023 వరకు కూడా జరిగింది. కంప్లీటెడ్ BBRC అంటే మళ్ళీ ఇంకోటి బేస్మెంట్ లెవెల్ అని, ఒక గోడ హైట్ అని చూడండి. NS అంటే జస్ట్ స్థలం అంటే మనకి కేటాయించినటువంటి భూమి. BBL అంటే మనకు కావాల్సిన దానికి సంబంధించిన మెటీరియల్ రావడానికి, మెటీరియల్ వచ్చినాక ఇదిగోండి బేస్మెంట్. BL అంటే బేస్మెంట్ లెవెల్. ఓకే, తర్వాత RC లెవెల్, తర్వాత చూడండి RC అంటే స్లాబ్, తర్వాత కంప్లీట్. సో ఈ విధంగా మన డీటెయిల్స్ అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0, తర్వాత వీళ్ళు చూడండి ఇనిషియేట్ ఎప్పుడు చేశారు, పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి 16వ తారీఖు అంటే ఏదో సంథింగ్, ఇదిగోండి ఇక్కడ 19,000 ఇలా. సో ఒకసారి మనం క్యాల్కులేట్ చేద్దాం ఎంత వచ్చింది ఏంటనేది. సో కరెక్టే, ఆ కింద వచ్చినటువంటి వాల్యూ మనకు వచ్చింది 94,000 సంథింగ్ ఎంతో. ఇక్కడ ఆ డబ్బులు పక్కన పెట్టినట్లయితే మనకి మెటీరియల్ ఇచ్చారు వాళ్ళు, శాండ్. ఓకే, సో శాండ్ మెటీరియల్ నాట్ లిఫ్టెడ్ అని చెప్పేసి ఏదో పక్కన పెట్టేద్దాం, ఇవన్నీ మనకు అనవసరం. మనకి ఏమేమి ఇచ్చారు, ఇదిగోండి స్టీల్ అంటే దానికి సంబంధించినటువంటి ఐరన్. ఓకే, ఐరన్ మెటీరియల్కి సంబంధించి చూడండి మొత్తం ఎన్ని బ్యాగ్స్ వచ్చినాయి. సో మొత్తం ఇక్కడ PPC కట్టలు మనకి ఎన్ని ఇచ్చారు, 90 కట్టలు ఇచ్చారు, అంటే అరౌండ్ 100 కట్టలు ఇచ్చారు. సో వాటికి సంబంధించిన అమౌంట్. ఓకే, సో అది డైరెక్ట్గా కాంట్రాక్టర్కి వెళ్ళిపోతుంది, లేదా వాళ్ళు ఏదైనా కంపెనీ పేరు చెప్తారు, ఆ కంపెనీ వాడికి వెళ్ళిపోతుంది అనమాట అమౌంట్. సో ఇక్కడ నేను మీకు క్యాలిక్యులేటర్లో మొత్తం ఎంత అనేది చెప్తాను. సో 150,000 రూపాయలు మనకి ఇల్లు కట్టుకోవడానికి అయితే ఇస్తారండి. సో ఈ 150,000 రూపాయల్లో పేమెంట్ క్రెడిట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్, FTR డీటెయిల్స్ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్. ఓకే, సో అదే రోజు రిక్వెస్ట్ రైజ్ చేశారు. సో ఎప్పుడు ట్రాన్సాక్షన్ అయిందనే విషయం డీటెయిల్స్ ఇక చూడండి. ఫండ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఫిబ్రవరి 16, ఇది ఫిబ్రవరి 17న అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాని నెక్స్ట్ డేనే పడిపోయింది. సో తర్వాత 13వ తారీఖునే పడిపోయింది. ఓకే, తర్వాత ఇదిగోండి 4/9, బట్ ఇక్కడ లేట్ అయింది, ఒక 2 months లేట్ అయింది. సో తర్వాత ఇక్కడ చూడండి 4/11,
చూడండి. సో ఈ విధంగా మనకి పేమెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం అంతా క్రెడిట్ అయిపోయినట్టు ఉంది కదా చూడండి, 94,99,2 ఇదిగోండి 94,99,2. ఓకే, సో ఇదండి. సో గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి మెటీరియల్ ఎవ్రీథింగ్ అయితే ఇనిషియేట్ అయితే 100% మనకి క్రెడిట్ అయినట్టు లెక్క. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఈ పేమెంట్స్లో ఏదన్నా అబ్జెక్షన్స్ ఏమైనా పడితే, ఏమైనా క్రెడిట్ కాకపోతే, మీరు హౌసింగ్ ఏఈని మీ మండల కార్యాలయంలో ఉంటారు. సో వాళ్ళని అడిగితే దానికి సంబంధించిన సొల్యూషన్ చెప్తారు. అదేవిధంగా ఆ అమౌంట్ కూడా రావడానికి వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అండి ప్రొసీజర్. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఒక 1,50,000 రూపాయలు మీకు అందకపోతే మెటీరియల్ అనేది ఒక 50,000 పక్కన పెట్టేసి, రిమైనింగ్ 1 lakh అనేది అమౌంట్ మీకు ఏదన్నా పేమెంట్ పడని పక్షాన, ఇనిషియేట్ అవ్వని పక్షాన మీ హౌసింగ్ ఏం తెలవండి. సో ఇదండి మన యొక్క బెనిఫిషియరీ రిపోర్ట్ అనేది తెలుసుకునే విధానం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి.